భద్రాచలంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుగర్జన మహాప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల రక్షణకై భద్రాచలం చెక్పోస్ట్ సెంటర్ నుంచి ఐటీడీఏ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ప్రకాష్ దాస్, కోటేశ్వరరావు, ఝాన్సీ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు దేశంలో తెచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి ఈ రోజు రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ రైతులపైన లాఠీ చార్జీని ప్రయోగిస్తూ వారిపైన కాల్పుల్ని చేస్తూ ఆ ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని చేపట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా కేసీఆర్ హరితారం పేరుతోటి ఆదివాసీ గిరిజన ప్రజానీకానికి జీవనాధారమైనటువంటి ఒక పోడు భూమి ఏదైతుందో ఆ భూమిని ఆక్రమించేటువంటి ఒక వైఖరిని చేపట్టాడు. ముఖ్యంగా అడివక్కుల చట్టం ఏదైతుందో ఆ చట్టం ప్రకారం పోడు భూములకి పట్టాలు ఇవ్వాల్సింది పోయి పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన పట్టా భూమిని కూడా ఆక్రమిస్తూ కార్పొరేట్ కంపెనీలకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఇట్లాంటి పరిస్థితులలో సిపిఎంఎల్ కలిసి ఆదివాసీ గిరిజనేతలైనటువంటి పేదలు ఎవరైతున్నారో వారి భూములకి రక్షణగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి లేని ఎడల ప్రజా ఉద్యమాన్ని, రైతాంగ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఎంఎల్ కలిసి కేంద్ర కమిటీ నాయకులైనటువంటి ప్రకాష్ దాస్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.